మనం ఎలక్ట్రిక్ బైక్లు చూసాము. ఎలక్ట్రిక్ కార్ చూసాము. కానీ మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ సైకిల్ చూసారా? ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ రాబోతుంది. అసలు ఇది ఎలా పని చేస్తుంది? ఈ సైకిల్ ఎప్పుడు వస్తుంది? దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు మంజు. మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో ఇప్పుడు అన్ని రంగాల్లో తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొబైల్ నెట్వర్క్, ఫైబర్ బ్రాడ్బ్యాండ్, ఫ్యాషన్, పెట్రోల్ బంకులు, ఇలా జియో బ్రాండ్ లేని రంగం లేదు. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేచింది. జియో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరినాటికి జియో ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల కాబోతుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి. వినియోగదారులకు అందుబాటులో ఉండే ధర, అధిక మైలేజ్, ఆధునిక ఫీచర్లతో ఈ సైకిల్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. జియో ఎలక్ట్రిక్ సైకిల్ విశేషాలు. అధికారిక ప్రకటన రాలేదిగాని, కొన్ని ముఖ్యమైన ఫీచర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైలేజ్, ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని అంచనా. బ్యాటరీ, రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఫీచర్లు, ఎల్ఈడి లైట్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, జీపీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ. డిజైన్, స్టైలిష్ మరియు మోడర్న్ లుక్తో, లైట్ వెయిట్ ఫ్రేమ్. ధర, జియో స్పెషల్ ప్రైస్. మార్కెట్లో అందరికన్నా తక్కువ ధర ఉండొచ్చని అంచనా. జియో ఎలక్ట్రిక్ సైకిల్ మార్కెట్పై ప్రభావం. జియో ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి వస్తే, తక్కువ ధరలో గుణాత్మక ఏవీలను అందించే అవకాశముంది. ఇది ఓలా, హీరో, అథర్ వంటి కంపెనీలకు పోటీ పెంచేలా ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? జియో ఎలక్ట్రిక్ సైకిల్ వస్తే మీరు కొనుగోలు చేస్తారా? కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ నొక్కండి.